ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ ఇంతవరకు కాచి కాపాడి ఆయన దయగలిగిన రెక్కల నీళ్ళలో భద్రపరుస్తూ మరొక పునరుద్ధాన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ నెలలో ఇది మొదటి ఆదివారం. ప్రియులారా, ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ప్రభు మన ఎడల ఉన్నతమైనటువంటి ప్రేమ చూపెట్టి మనల్ని సజీవ లెక్కలో ఉంచి మరొక పునరుద్ధాన దినపు ఆరాధన మనకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు ఆయనను మ్రొక్కి మనము కీర్తించాలన్న మనసుతో రావాలి. ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు మాటలు సిద్ధం చేసుకొని రావాలి. ఆయన నాతో మాట్లాడాలి అన్న ఉద్దేశంతో ఆయన దగ్గరకు రావాలి. ఎప్పుడైతే మనం అలా వస్తామో ఆయన తన ప్రజల విషయంలో ఆయన నమ్మదగినటువంటి సహాయకుడు. ఆయన కొరకు వెతుకు వారికి ఆయన సమీపస్తుడు. ఆయనతో మాట్లాడాలి అని ఇష్టపడుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక మునుపు దయతో అందరూ మోకరిద్దాం, ప్రభు యొక్క సన్నిధానాన్ని ఆహ్వానిద్దాం. ప్రభువా, ఈరోజు నాతో కొంచెం సేపు మాట్లాడండి. మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాను నాయనా. మీరు మాట్లాడితే నా జీవితం మార్చబడుతుంది. మీరు మాట్లాడితే నా జీవితం ఫలభరితంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా అనేక సార్లు ఎండిపోయిన స్థితిలో ఉన్నాను నాయన. ఆధ్యాత్మికంగా స్థిరత్వము లేని చంచల స్వభావంతో ఉన్నాను. ఈరోజు వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి. నీ వాక్కు చేత నన్ను దర్శించండి ప్రభువా. నాయనా, మీ సన్నిధి, మీ ప్రసన్నత, బలమైన మీ యొక్క ఆత్మ అభిషేకం మీ దాసుడినైనా నా మీద కుమ్మరించండి, మా అందరి మీద కుమ్మరించండి అని ప్రార్థన చేద్దాం. ప్రభు నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు దయాళుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయనకు నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపస్తుడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఈ స్థలానికి వచ్చి ఖాళీగా వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీతో ముచ్చటించాలని నీకంటే ముందుగా ఆయన తన దూతల పరిచర్య ఈ యొక్క మందిరములో ఆయన సిద్ధం చేసి ఉంచాడు. దేవదూతల పరిచర్య, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి భద్రత నీకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నా దేవా, నాతో మాట్లాడయ్యా. అయ్యా, నన్ను దర్శించు స్వామి, నీ యొక్క కృప చొప్పున నన్ను బలపరచు రాజా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. మహిమ కలిగిన మహోన్నతుడా, కృపా కనికర సంపన్నుడా, మా ఎడల నా తండ్రి ప్రేమను ధ్వజముగా నిలిపిన గొప్ప దేవా, మీకు వందనాలు నాయనా. సిలువ మరణం అంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మా తండ్రి, దీనులుగా మేము ఉన్నప్పుడు మీరు మమ్మల్ని దర్శించారు. చీకటి గడియలో వెలుగును ప్రకాశింపజేశారు. మా తండ్రి, నెమ్మది లేని పరిస్థితుల్లో నెమ్మదిని విడుదల చేశారు నాయనా. మీ సమాధానాన్ని, మీ శాంతిని మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క పునరుద్ధాన దినపు ఆరాధనలో కొంచెం సేపు మీరు నాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే నాయనా, అయ్యా ఇదిగో అరణ్యము ఈనుతుంది. మీరు మాట్లాడితే బండలు బద్దలవుతాయి. మీరు మాట్లాడితే చీకట్లో వెలుగు కలుగుతుంది. మీ మాట చేతనే కదా నాయన సృష్టిని చేశారు నాయన. ఈరోజు మా తండ్రి, రాతి హృదయాలతో మేము వచ్చాం నాయన. మార్పు లేని జీవితాలతో మేము మీ పాదాల దగ్గరకు వచ్చాం. అబ్బా తండ్రి అని మేము మొరపెడుతున్నాం, కానీ మా హృదయాలు నీకు చాలా దూరంగా ఉన్నాయి నాయన. అయితే తండ్రి, ఒక్కసారి వాత వేయబడిన మా మనస్సాక్షిని నాయన బ్రతికింపచేసి నాయన నీకు లోబడ్డానికి మాకు నేర్పించండి. మీకు లోబడే మనసును మాకు దయచేయండి నాయనా. మీ నామాన్ని ఘనపరిచే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. మీరు మాట్లాడండి ప్రభువా, మీరు మమ్మల్ని సరి చేయండి.
మేము నాయన కేవలము నాయన అయా శిలలాగా ఉన్నాం, బండరాతి హృదయాలతో ఉన్నాం. మెత్తటి మాంసపు హృదయాన్ని దయచేయండి నాయన. ఆకారము లేని మా జీవితాలకు నాయన శిల్పివైన మా తండ్రి, గొప్ప శిల్పకారుడవు నాయన, మీ యొక్క సౌందర్యాన్ని మాకు ఆపాదించి మీకు ఇష్టమైన శిల్పాల్లాగా మమ్మల్ని చెక్కండి నాయన. మీ చేతుల్లో మమ్మల్ని మలచండి, మీరు మా చేయి పట్టుకొని నడిపించండి ప్రభా. మమ్మల్ని వదిలిపెట్టొద్దు అయ్యా. అయ్యా మేము మీ చేయి పట్టుకుంటే చాలాసార్లు వెళ్ళిపోతున్నాం అయ్యా. నీతో మేము ఉన్నాము అనుకుంటూనే భ్రమలో బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాం తండ్రి. మాలో ఎవరిని వదిలిపెట్టొద్దు నాయన. మా చేతులు మీరు పట్టుకోండి నాయన. అయ్యా మీ చేతుల్లో మమ్మల్ని భద్రపరచండి నాయన. మీ కవుగిట మమ్మల్ని భద్రపరచండి స్వామి. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నాతో మాట్లాడండి. మీ దాసుడిని నాయన. అపవిత్రమైన పెదాలు మావి అయ్యా, అపవిత్రమైన చూపు మాది నాయన. యెషయాని కాల్చినట్లు, ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడినట్టు నాయన మా అందరితో మాట్లాడండి నాయన. మీ వాక్యపు ముఖాంతరములో నుంచి నాయన మీ మెల్లనైన స్వరముతో మాతో మాట్లాడి మమ్మల్ని బాగుగా కడిగి నాయన శుద్ధి చేసి మీ స్వారూప్యంలోనికి మార్చండి రాజా. మీకు స్తోత్రాలు. రావలసిన బిడ్డలను తోడుకొని రండి. వచ్చిన ప్రతి ఒక్కరమునైనా సంపూర్ణమైన మాన్యత కలిగి నీలో స్థిరపరచబడ్డానికి నాయన. ఇక దుష్టుడు ఎన్నడూ నాయన మమ్మల్ని మీ చేతుల నుంచి అపహరించడని మేము నమ్ముతున్నాం నాయన. స్థిరమైనటువంటి నాయన భక్తి జీవితాన్ని మాకు అలవర్చమని యేసుక్రీస్తు వారి మధురమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా కూర్చుందాం. దేవుని యొక్క సన్నిధిని మనము నిండారా ఈరోజు అనుభవించాలని, దేవుడు ప్రతి ఒక్కరిని దీవించాలని మనకంటే ముందుగా ఆయన తన సన్నిధానానికి విచ్చేసి ఉన్నాడు. అయితే వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. మనము దేవుని దగ్గర విధేయత కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి, విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. అందరికీ వందనాలు చెప్పారా? అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. ఆమేన్. సంతోషంగా బిగ్గరగా చెప్దాం ఆమేన్. దేవుని కృప మన అందరికీ తోడుగా ఉండునుగాక. ఆయన సన్నిధి కాంతి చేత మనల్ని బలపరచునుగాక. దేవుడు తన వాక్యము చేత మాట్లాడి మనల్ని బ్రతికించునుగాక. మన యొక్క మనస్సుకు నూతనమైన మారు మనసు దయచేసి ఆయనలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రియులారా, మనము దేవుడు మాట్లాడినప్పుడు మనము విధేయత చూపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య యొక్క మార్గాన్ని సరళము చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకున్నాడు. అతని పేరు బాప్తిస్మమిచ్చు యోహాను. యోహాను పుట్టక మునుపు దేవుని దూత అతని తండ్రిని దర్శించింది. ఆయన పేరు జకరయ్య. జకరయ్య తన తరము వారిలో తన యాజక ధర్మం జరిగించేటువంటి దినాలలో మందిరంలో ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తున్నప్పుడు దేవదూత అతన్ని దర్శించింది. అతనితో మాట్లాడింది, ఇదిగో నీవు ఒక కుమారుని కంటావు, నీ భార్య గర్భవతి ఇప్పుడు. అయితే అతడు దేవుని మార్గాన్ని సరళం చేస్తాడు, దేవునికి ప్రియమైన స్నేహితునిగా ఉంటాడు అని చెప్పాడు. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఈ జకరయ్య ఏం చేశాడు అంటే అతడు నవ్వాడట. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? నేను ముసలివాడిని, నా భార్య ముసలిది, అయితే మాకు ఇది ఎలా సాధ్యం అని నవ్వాడట. అప్పుడు దేవదూత అంటుంది, నీవు దేవుని వాగ్దానాలు నీవు నమ్మట్లేదు. దేవుని వాగ్దానాలు నీవు నమ్మట్లేదు కనుక అవి నీ జీవితంలో నెరవేరేంత వరకు నీవు మూగవాడివైపోతావు. యూ విల్ బికమ్ ఏ మ్యూట్. దేవుడు మూగవాడిగా చేసేసాడు. అయితే అతనికి మాటలు రావడం ఆగిపోయాయి. దేవుని బిడ్డలారా, కానీ ఇతనికి దేవుని చూడాలన్న ఆశ ఉండేది. ఎవరికి? ఈ జకరయ్యకి ఆశ ఉండేది. దేవుడు నన్ను దీవిస్తే బాగుండు అనే ఆశ ఉండేది. కానీ దేవుడు మాట్లాడినప్పుడు అతడు నమ్మలేకపోయాడు. అతడు విధేయత చూపెట్లే. అప్పుడు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అతనితో మాట్లాడినా కానీ నమ్మని కారణాన ఇంకొక ఆమె నమ్మింది. అదే దినాన మరొక తల్లిని దేవుని దూత దర్శించింది. ఆమె మరియా. ఆ దినాల్లో అప్పటికి జకరయ్య భార్య ఎలిజబెత్ అమ్మ గర్భవతి.
మరియ దగ్గరికి దేవదూత వచ్చింది. దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పింది. అయితే నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తున్నావు అని చెప్పింది. మరియ అంది, ఇది నాకు ఎలా సాధ్యం? నేను పురుషుని ఎరుగని దాన్నే, ఇది ఎలా సాధ్యం అని అంది. అయితే దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంది, సర్వోన్నతుని మహిమ నిన్ను ఆవరించింది. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భం ధరిస్తావు, నువ్వు ఒక కుమారుని కంటావు. ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే విమోచిస్తాడు అని చెప్తాడు. అయితే ఇది నాకు కలుగునుగాక, ప్రాప్తించునుగాక అని లోబడింది. దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్పాలి. అవిశ్వాసంతో ఉన్న జకరయ్య దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కానీ నమ్మి విధేయురాలైనటువంటి మరియ లోకరక్షకునికి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. అందరూ చెప్దామా హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు మాట్లాడినప్పుడు అందరూ శ్రద్ధగా ఆలకించాలి. మన జీవితాల్లో దేవుడు దర్శించినప్పుడు, దేవుడు నీకు ఏదైనా ప్రామిస్ చేసినప్పుడు, నీకు వాగ్దానం చేసినప్పుడు, ఈ వాగ్దానం నా జీవితంలో నా దేవుడు నెరవేరుస్తాడు, ఆయన నెరవేర్చడానికి సమర్థుడు అని నమ్మాలి. ఆ వృద్ధాప్యలో ఉన్న ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన జకరయ్య, ఆయన అంటే ఇది ఎలా సాధ్యం అని నమ్మలేదు. దేవుని బిడ్డలారా, విశ్వాసి అంటే అర్థం ఏంటంటే తన పనే నమ్మడం, తన పని విశ్వసించడం, లేని వాటిని ఉన్నాయి అని నమ్మాలి. ఎప్పుడైతే మన జీవితంలో అలాంటి అనుభవంలోనికి వెళ్ళగలుగుతామో, మరియ చూసినట్లు మరియ లోకానికి గొప్ప రక్షకుడిని ఇచ్చింది. మరియ పేరు జ్ఞాపకం రాని రోజు ఉండదు. మీకు తెలుసో లేదో, వాక్యం చెప్తున్న ఆమె యొక్క పేరు ప్రస్తావింపబడుతుంది. ఆమె లోకరక్షకునికి జన్మనిచ్చింది. ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి, దేవుని యొక్క కృప పొందిన ఘనురాలైనటువంటి వ్యక్తిగా ఆమె భూమి మీద మన కొరకై సాక్షిగా నిలబడింది. ఎవరైతే దేవుని వాగ్దానాలకు, దేవుని వాక్యానికి లోబడతారో దేవుడు అట్టి వారిని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు నమ్మాలి, అంతే, లోబడాలి. ఇది ఎలా సాధ్యం అంటే చీకటిగా ఉంటుంది కొన్నిసార్లు పరిస్థితులు, కొన్నిసార్లు మన బ్రతుకులో అది జరగడానికి అవకాశం లేనట్టుంటుంది. కానీ అవకాశం లేని పరిస్థితుల్లో వాటిని జరిగించడానికి ఆయన సమర్థుడు. అన్నీ బాగుంటే ఎలా జరుగుతాయి? అప్పుడు దేవునికి ఎలా మహిమ కలుగుతుంది? దేవుడు తన వాగ్దానాలు ఎందుకు నెరవేరుస్తాడు తెలుసా? నీ ద్వారా ఆయన మహిమ పొందడానికి ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది మన వల్ల కాదు, కానీ అది దేవుని చిత్తమని మనం నమ్మి మన వల్ల కానిదే జరుగుతుంది కనుక దేవుడు నీ ద్వారా మహిమ పొందడానికి నీ జీవితంలో ఒక నూతన కార్యము చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి జ్ఞాపకం ఉంచుకోవాలి, మన శరీరం బలముడిగిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు, లేకపోతే మన యొక్క ఆర్థిక స్థితిగతులు అధ్వానంగా ఉండొచ్చు, మనల్ని చూసి ఎంపిక లేని ప్రజలు అనుకోవచ్చు. దేవుడు ఏ ప్రామిస్ అయితే నీకు చేశాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు, నెరవేర్చబోతున్నాడు. అవి నెరవేరడానికి అవి త్వరపడుతున్నాయట. దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరడానికి అవి త్వరపడుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాలి. మరియ నమ్మింది, ఆమె లోకరక్షకుడిని ఈ యొక్క ప్రపంచానికి ఇవ్వగలిగింది. అలాగే ఆమె విధేయత ఆమెను ఆశీర్వదించింది. దేవుడు మాట్లాడినప్పుడు అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ మనము నమ్మి విధేయత చూపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య పుట్టినప్పుడు ఒక ఆయన ఉన్నాడు, సిమియోను అనే మనుషుడు. సిమియోను ఒక మంచి ప్రవక్త. అతని గురించి ప్రవచనాలు ఏమని చెప్తున్నాయంటే, లోకరక్షకుడు పుట్టేంత వరకు అతడు మరణాన్ని రుచి చూడడు అని రాసి ఉంది. మీరు ఒకసారి రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండెను.
ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందుడని అని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇజ్రాయేలునకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన ఈ మాటలను విని ఆశ్చర్యపడిరి. చాలు ప్రియులరా, ఈ సిమ్యోను అనేటువంటి ఆయన మహావృద్ధుడు. అతడు చేసే పని ఏంటంటే, ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు. యెషయా పలికినటువంటి ప్రవచన గ్రంథాలు ఇతడ కాపీస్ తీసేవాడట, రాస్తూ ఉండేవాడట. అయితే అతనికి ఒక బలమైన కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే, నేను ఆ లోకరక్షకుడిని చూడాలి అని. అయితే దేవుని ఆత్మ చెప్పింది, ఆయన లోకరక్షకుడు పుట్టినప్పుడు చూసేంత వరకు నువ్వు మరణాన్ని రుచి చూడవని దేవుని యొక్క ఆత్మచేత వాగ్దానం పొందాడట. అయితే యేసయ్య పుట్టాడు, దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క సిమ్యోను దేవుని యొక్క లేఖనాలను వ్రాసేటువంటి కాపీస్ చేసేటువంటి ఈయన ఆ మెస్సయ్య యేసయ్యను చూడగానే, బాలుడైన యేసయ్యను చూడగానే, నాదా ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచ్చుచున్నావు అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిమ్యోను నమ్మాడు, నేను ప్రభుని చూస్తాను, ప్రభు వచ్చినప్పుడు ఆయన చూస్తాను, నా కన్నులారా చూస్తాను అని. కానీ మీకు ఒక విషయం, యెషయా భక్తుడు రాశాడు, కానీ ప్రవచించింది యెషయా, కానీ యెషయా చూడలేకపోయాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మిన సిమియోను చూడగలిగాడు దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, జకరియా దేవుని యొక్క మహిమను నమ్మలేదు, అతడు మోగవాడైపోయాడు. అయితే మరియ నమ్మింది, దేవుని యొక్క మహిమను చూసింది. అలాగే ప్రవచించిన యెషయా నమ్మలేదు, యెషయా దేవుని చూడలేకపోయాడు. కానీ ప్రవచనాలు ఎత్తి వ్రాసిన సిమ్యోను దేవుని యొక్క ఆ యొక్క ముఖ దర్శనాన్ని చేసుకోగలిగాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఆశ కలిగి ఉంటే, దేవుని సన్నిధానంలో దేవుని కృపను చూడాలన్న ఆశ, దేవుని ముఖ దర్శనం చేయాలన్న ఆశ, దేవుని కొరకై నేను కూడా బ్రతకాలి అన్న ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నెరవేర్చడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సిమ్యోను దేవుని చూడాలనే బలమైన కోరిక కలిగిన వాడు. దేవుని ఆత్మ అతన్ని అభిషేకించింది. ప్రభు వచ్చేంత వరకు అతడు బ్రతికే ఉన్నాడు. ఇప్పుడు అతడే అంటున్నాడు, ఇప్పుడు నేను సమాధానముగా పోవచ్చున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాగ్దానాలు నా జీవితంలో నెరవేరితే బాగుండు అనే ఆశ కలిగి మనం జీవించాలి. వాక్యం చెప్తున్నప్పుడు ఈ వాక్యము నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు. ఇవి ఆ యొక్క వాక్యంలో చెప్పబడిన సిమ్యోను ఎవరో కాదు, నేనయ్యి ఉంటే ఎంత బాగుండు. సిమ్యోను నేనే. దేవా, నీ ముఖ దర్శనం చేయాలి, నేను నీ కొరకై ప్రవచనాలు ఎత్తి చెప్పేటువంటి వ్యక్తిని అవ్వాలి, నేను నీ కొరకై నీ దాసునిగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నేను ఉండాలి అని నేనే సిమ్యోను అనుకోవాలి.
దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేనే మేరీని అనుకోవాలి, మరి అని అనుకోవాలి. దేవుని చిత్తం నా ద్వారా జరిగి లోకరక్షకుడు నాలో పుట్టి నా ద్వారా ఈ యొక్క ప్రపంచానికి వెలుగు కలగాలి అంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రపంచం అంతా మనము దేవుని వెలుగు అందించలేమేమో. మన కుటుంబం మనకు ప్రపంచం, మన ఇరుగు పొరుగు వారు మనకు సమరయ ప్రాంతం. దేవుని బిడ్డలారా, వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును వారు సాక్షులుగా ఉంటారని దేవుడు చెప్పాడు. మన యొక్క యెరూషలేము మన ఇల్లు. నీ ఇల్లు, నీ భర్త, నీ పిల్లలు మొదట రక్షింపబడినంత వరకు నువ్వు దేవుని యొక్క పాదాలు వదిలిపెట్టకూడదు. తర్వాత నీ ఇరుగు పొరుగు వారు నీకు సమరయ, దేవుని బిడ్డలారా, యూదయ సమరయ ప్రాంతాలు భూదిగంతాల వరకు నువ్వు వెళ్ళగలిగినంత వరకు నువ్వు సాక్షిగా జీవించాలి. ఎప్పుడైతే ఈ వాగ్దానాలు మనవి అని నమ్ముతామో మనము వాటిని సంతరించుకొని మనమే దేవుని కొరకై గొప్ప సాక్షులుగా పనిచేస్తాం. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్దాము హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ సిమియోను దేవుని మహిమను చూశాడు, మరియ దేవుని మహిమను చూసింది. అలాగే మనము మన జీవితాల్లో మనము విధేయత కలిగి దేవుని వాగ్దానాల్ని మనం లోబడుతూ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలి, సొంతం చేసుకోవాలి. ప్రతి మాట మందే. దేవుడు నా కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. అనేక సార్లు చాలా సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాను, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, కానీ వాగ్దానాలు నమ్మలేని పరిస్థితిలో ఉన్నాను అని మనం ఏం చేయాలంటే మనల్ని మనము పురికొల్పుకోవాలి. అయ్యా, ఈ రోజు నుంచి నా గత బలహీనతను, గత కాలపు అవిశ్వాసాన్ని వదిలిపెడుతున్నాను. నాయనా, నాకు స్థిరమైన బుద్ధిని దయచేయండి, నీ వాగ్దానాలు నా జీవితంలో నెరవేరునుగాక అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవమయీ మనుషులను వెలిగించెడి వాక్యమా, జీవమయీ మనుషులను వెలిగించెడి వాక్యమా, జీవాధిపతియో నుండి జీవజలముగా పోయబడితివా, జీవాధిపతియో నుండి జీవజలముగా పోయబడితివా, జీవమయీ మనుషులను వెలిగించెడి వాక్యమా. చప్పట్లు కొడుతూ ఆత్మలో దేవుని స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ దీవింపబడదాం. ఆదియందు తండ్రి యొద్ద నుండి సర్వ సృష్టిని చేసిన వాక్యమా, ఆదియందు తండ్రి యొద్ద నుండి సర్వ సృష్టిని చేసిన వాక్యమా, ఆది సంభూతునిగా ఇలకరుదెంచి, ఆది సంభూతునిగా ఇలకరుదెంచి అవనిపై ప్రేమవై జీవించితివా, అవనిపై ప్రేమవై జీవించితివా, జీవమయీ మనుషులను వెలిగించెడి వాక్యమా. చప్పట్లు కొడుతూ తండ్రిని కనపడతాం. చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతూ హృదయంలో దేవునికి స్తుతి సింహాసనం వేస్తూ ప్రభునామాన్ని కనపడతాం. పూరధ్వని వలె ధ్వనించెడి వాడి అయిన రెండంచుల ఖడ్గమా, పూరధ్వని వలె ధ్వనించెడి వాడి అయిన రెండంచుల ఖడ్గమా, మెల్లనైన కాపరి స్వరముగా
జీవాధిపతి యొద్ద నుండి జీవజలముగా పోయబడితివా జీవాధిపతి యొద్ద నుండి జీవజలముగా పోయబడితివా జీవమై మనుషులను వెలిగించడి వాక్యమా. చప్పట్లు కొడుతూ మరోసారి రెండవ చరణం పాడుతూ ప్రభునామాన్ని కనపడతాం. అందరి చప్పట్లు వినిపించాలి. ప్రతి ఒక్కరు దేవుని హృదయపూర్వకంగా స్తుతించాలి. భూరధ్వని వలె ధ్వనించడి వాడి అయిన రెండంచుల ఖడ్గమా భూరధ్వని వలె ధ్వనించడి వాడి అయిన రెండంచుల ఖడ్గమా తెల్లనైన కాపరి స్వరముగా మారి తెల్లనైన కాపరి స్వరముగా మారి కలువరి గిరిపై నన్ను పిలచితివా కలువరి గిరిపై నన్ను పిలచితివా జీవమై నన్ను వెలిగించడి వాక్యమా. జీవాధిపతి యొద్ద నుండి జీవజలముగా పోయబడితివా జీవాధిపతి యొద్ద నుండి జీవజలముగా పోయబడితివా జీవమై మనుషులను వెలిగించడి వాక్యమా. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాక్యము మనల్ని వెలిగిస్తూ ఉంటుంది. అయితే ప్రియులారా వినండి, దేవుడు మాట్లాడినప్పుడు మనము విధేయత చూపించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మరియ విధేయత చూపించింది, దేవుని మహిమను చూసింది, ఈ లోకానికి లోకరక్షకుడు అందించింది. జకరియా అతడు నమ్మలేకపోయాడు, అతడు మూగవాడిగా మార్చబడ్డాడు. అలాగే యెషయా భక్తుడు దేవుని మహిమను చూడాలనుకున్నాడు, కానీ అతడు చూడలేకపోయాడు. కానీ లేఖనాలను గ్రంథస్థం చేస్తున్నటువంటి సిమియోను అనే మనుషుడు దేవుని యొక్క దినాన్ని చూడగలిగాడు, ప్రభుని కన్నులారా చూశాడు, సమాధానం కలిగి తన జీవితాన్ని కొనసాగించాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతి వాగ్దానం దేవుడు ఈరోజు మాట్లాడితే, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు తండ్రి నీతో మాట్లాడతాడు, నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీతో మాట్లాడతాడు. ఏదైనా శోధనలో సమస్యలో ఉన్నప్పుడు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఆయన దగ్గర నువ్వు రోదన చేస్తున్నప్పుడు మెల్లనైన స్వరంతో నీతో మాట్లాడతాడు. ఆయన మెల్లనైన స్వరం నిన్ను సంధిస్తుంది. ఆయన వాక్కుని వినడానికి ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు నిన్ను ఆదరించి ఆ వాగ్దానాన్ని నీ పక్షాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు లోబడేటువంటి విధేయత కలిగిన మనసు కావాలి, విధేయత కావాలి. బైబిల్లో మోషే ఉన్నాడు, ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన గొప్ప నాయకుడు. ఐగుప్తు దేశం నుంచి, ఇజ్రాయేల్ బానిసత్వపు కాడి నుంచి తన ప్రజలను విడిపించిన విమోచకుడు. అయితే కొన్నిసార్లు విసుగు చెందాడు, దేవుడు చెప్పినట్లు కాకుండా వేరేగా చేశాడు. అయితే దేవుని చేత అతడు ఐగుప్తు నుంచి విడిపింపబడ్డాడే కానీ కనానుకైతే చేరలేకపోయాడు, కనాను భూభాగానికి చేరలేకపోయాడు. అయితే మోషే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అతని విషయంలో దేవుడు చేయాల్సిన కార్యం జరిగించాడు, అయిపోయింది. కానీ అతని తర్వాత దేవుడు మరొక నాయకుడిని ఎంపిక చేశాడు. అతని పేరు యెహోషువ. యెహోషువతో అంటాడు,
నేను నీకు చెప్పిన సంగతులని నువ్వు గైకొని వాటిని అనుసరించి ఆచరించిన ఎడల మోషేకి నా సన్నిధి ఎలాగైతే తోడుగా ఉందో నీకు కూడా అలాగే తోడుగా ఉంటుంది అన్నాడు. దేవుని బిడ్డలారా, యెహోషువ లోబడ్డాడు. యెహోషువ కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నాడు. చాలా కష్టపడ్డాడు మోషే, కానీ కనాను భూభాగంలో అడుగు పెట్టలేకపోయాడు. కానీ దేవుని మాటకు లోబడ్డాడు. ఐగుప్తు నుంచి వచ్చాడు యెహోషువ కూడా. యెహోషువ కాలేబులు ఐగుప్తు నుంచి వచ్చారు. దేవుడు చెప్పినట్టు చేయడానికి వారు విధేయతతో కూడిన మనసుని వారు సిద్ధం చేసుకున్నారు. వారు కనాను భూభాగాన్ని స్వతంత్రించుకున్నారు. దేవుని బిడ్డలారా వినాలి, మనము పెద్ద ప్రార్థనా పరులు కావచ్చు, లేకపోతే మన కుటుంబంలో మనమే పెద్దలం కావచ్చు, లేకపోతే మన సంఘంలో మనమే సీనియర్స్ కావచ్చు. మోషే లాంటి జ్ఞానపు ఆత్మ మనతో ఉండొచ్చు, కానీ దేవుడు చెప్పినప్పుడు లోబడే ఆత్మ లేకపోతే దేవుడిచ్చేటువంటి వాగ్దానపు కనాను భూమిని నువ్వు స్వతంత్రించుకోలేవు. నేను సీనియర్ విశ్వాసిని, నేను పెద్ద సంఘ పెద్దని, లేకపోతే నేను రక్షింపబడి 40-50 సంవత్సరాలు అయింది, నేను ఈ ఊర్లో నేనే మొదటి విశ్వాసిని, నాకంటే సీనియర్స్ లేరు అని అనుకోవచ్చు. కానీ అంత సీనియారిటీ ఉంది, చాలా మంచిదే. నువ్వు కూడా మోషేలాగా జ్ఞానాత్మ పూర్ణుడివే, మంచిదే. కానీ దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపెట్టలేకపోతే ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. యెహోషువ విధేయత చూపెట్టాడు. ఎలాంటి విధేయుడో తెలుసండి? మోషే 40 దినాల పాటు ఆ సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుతున్నాడు. 40 రాత్రింబగళ్ళు ఆ కొండ దిగువన ఉన్నాడు యెహోషువ. మోషే వచ్చే వరకంటే అక్కడే ఉన్నాడట. మోషే అన్నం తిని ఉంటాడా? మోషే నీళ్లు త్రాగి ఉంటాడా? తాగలేదా? తినుంటాడా? 40 దినాలు దేవునితో ఉన్నాడు, దైవశక్తి ఉందనుకుందాం. మరి యెహోషువ సంగతి ఏంటి? వెళ్ళి 40 రోజులైంది, పెద్ద ఆయన కిందకి రాలే, కానీ అలాగే నిలబడ్డాడు. మనమైతే ఏం చేస్తాం? 40 రోజులు ఉంటారా? ఇప్పుడుండే విశ్వాసులు ఉన్నారా? 40 రోజులు కాదు కదా, 4 గంటలు కూడా ఉండవు. మా సమాధానం అయితే 4 గంటలు కూడా ఉండడు. సార్ ఈ లోపు పని ఉంది, మళ్ళీ వెళ్ళి వస్తా. ఏమంటే స్టీవెన్ గారు ఉంటావా? మా సమాధానాన్ని అన్నాడు, నేను తప్పించుకున్నాను అనుకున్నాడు బాబు స్టీవెన్ బాబు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయాం. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒక సంగతి, దేవుడు మాట్లాడినప్పుడు జస్ట్ సరెండర్ అయిపోండి. దేవుడు మాట్లాడినప్పుడు విధేయత చూపెట్టడు. మనుషులు కాదు విధేయత చూపెడుతుంది. ఏదో శారీరకంగా సేవకులుగా ఉన్నాం, సేవకుడు కాదు మాట్లాడుతుంది. ఇప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. వాక్యము మనుషుని ఇచ్చని బట్టి కాదు, దేవుని యొక్క ఆత్మ చేత పొలగబడుతుంది దేవుని ప్రవచనం, దేవుని వాక్కు. దేవుడు మాట్లాడినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇది దైవస్వరం, దేవుడు చెప్పాడు, ఇది దైవ చిత్తం, నేను లోబడాలంతే. లోబడి చూడు, నీవు అందరికంటే ఉన్నతంగా ఆశీర్వదింపబడతావు. ఆమేన్, హల్లెలూయా. యెహోషువ లోబడ్డాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు నాయకుడయ్యాడు. యెహోషువ లోబడ్డాడు. దేవుడు మాట్లాడే సమయంలో దేవుడు ప్రతి మాటకు విధేయత చూపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు వాస్తవానికి తిరిగోడు, అతడు ఒక కానుక చాటును దాక్కున్నాడు. దాక్కుంటే దేవుడు పిలిచాడు, బలాఢ్యుడా గిద్యోను, దాక్కున్నాడట. దేవుడు అన్నాడు, లేదు, నువ్వు పిరిగోడవు కాదు. ఆ మిద్యానీయుల్ని జయించడానికి నీకు పెద్ద సైన్యమేం అవసరంలే అని బహు చిన్న సైన్యంతో, ఇజ్రాయేలులో కొద్ది మందితో బలాఢ్యులైనటువంటి మిద్యోను సైన్యాన్ని జయించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు చెప్పాడు, బయటికి రా గిద్యోను, బయటికి రా, పిరికివాడు కాదు బలవంతుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు పిరికిదానిగా అనుకోవచ్చు. కొన్నిసార్లు నీ జీవితంలో బలహీనురాలని అనుకోవచ్చు. నేను బలహీనుని, నా వల్ల కాదు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పినప్పుడు లోబడితే దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను తెనాల్లో ఇజ్రాయెల్ పాస్టర్ గారి దగ్గర ఉండేవాడిని. అయితే ఆ పాస్టర్ గారు నా పెదనాయనే. నేను మందిరాన్ని ఊడ్చేవాడిని, మైకులు పెట్టేవాడిని. చాలామంది ఆయనతో సన్నిహితంగా సాల్మన్ అని నా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు నాయన బోల్డని దర్శనాలు చెప్తూ ఉండేవాడు. మరలా దేవుడు ఈ నెలలో నన్ను వెళ్ళమంటున్నాడు, నేను సేవ మొదలు పెడతా అనేవాడు. అయితే నేను మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. ఆ పిల్లాడు చాలా బాగా పాడతాడు, మాటలు ఎంత జ్ఞానంగా మాట్లాడతాడు. వాక్యం చెప్తే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే చాలా బాగా చెప్తాడు వాక్యం. సాల్మన్ చాలా బాగా మాట్లాడతాడు, చాలా మృదువుగా మాట్లాడతాడు, తెలివిగా మాట్లాడతాడు. అందుకే రా నువ్వు సొలొమోన్ అని నీకు పేరు పెట్టారా అనేవాడిని నేను. చాలా తెలివిగా టాలెంటెడ్ పర్సన్. అయితే దేవుడు రమ్మని, నా కుమారుడు పని ప్రారంభించని చెప్పిన సందర్భాలు బోల్డన్ని ఉన్నాయి. నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు అని అలాగే పెయింటింగ్ పని చేసుకున్నాడు. ఇప్పటికీ పెయింటింగ్ పని చేస్తానే ఉన్నాడు. దేవుడు దర్శించినప్పుడు లోబడ్డానికి అలవాటు చేసుకున్నాను, నేను సేవకుడయ్యాను. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే మనకు కుటుంబం గడవదని భయపడొద్దు. పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆమేన్. హల్లెలూయా. మనం బ్రతకమని భయపడొద్దు. ఆయన పిలిచాడు. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కాపాడే బాధ్యత అయింది, పోషించే బాధ్యత అయింది, నిన్ను నడిపించే బాధ్యత అయింది. పిలిచిన వాడు ఆయన కనుక, దేవా నువ్వు నన్ను పిలిచావు, నువ్వే నడిపించు అని విధేయత చూపెట్టగలిగితే నువ్వే ఒక మహా సైన్యాన్ని అవుతావు. ఆమేన్. హల్లెలూయా. గిద్యోను బలహీనుడు అయితే మిద్యానీయుల మీదకి యుద్ధానికి పోవాల్సి వచ్చింది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తులు లేవు, అతని దగ్గర ఆయుధాలు లేవు. అయితే దేవుడు అన్నాడు, ఓ పంచి, నీ దగ్గర ఎంతమంది సైన్యం ఉన్నారు వాళ్ళందరిని తీసుకురమ్మన్నాడు. వారికి పరీక్ష పెట్టాడు. అయితే వాళ్ళు కొద్ది మంది అయ్యారు, 300 మంది అయ్యారు. అయితే ఈ సైన్యం చాలు, వాళ్ళకి ఆయుధాలతో పని లేదు. ఓ పని చేయి గిద్యోను, కుండ తీసుకో, ఒక కాగడా పట్టుకో, బోర తీసుకో, శత్రు మీదకి యుద్ధానికి పో. ఏమండి, శత్రువులు పొడవాటి కత్తులు పట్టుకొని ఉన్నారు, కొండ కాపాడిద్దా? శత్రువుల దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, కాగడా కాపాడుతుందా? శత్రువు దగ్గర పెద్ద సైన్యమే ఉంది, వేలాది సైన్యం. అయితే ఈ బోర్లు కాపాడుతాయా? కాపాడుతాయి. దేవుడు చెప్తే, దేవుని బిడ్డలారా, చిన్న ఒడిసెలతో పెద్ద గొలియాతు దావీదు చెప్పాడు. హల్లెలూయా. అది చిన్న రాయే, అది ఒడిసెలే. అయితే బలాఢ్యుడైనటువంటి ఆ యొక్క సైనికుడు చచ్చిపోయాడు. దావీదు ఒడిసెల రాతితో. శత్రువులు మూకుమ్మడిగా వస్తున్నారు, మూకుమ్మడిగా సంసోను మీదకి. సంసోను దగ్గర ఒక పచ్చి గాడిద దవడ ఎముక ఉంది. అది ఒక ఎముకే, దవడ ఎముక. అది ఎముకతో 3000 మందిని చంపాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను దగ్గర ఉంది కాగడానే, దీపమే, కొండతో మిద్యానీయుల ఆగడాలు అరికట్టాడు. మా చిన్నప్పుడు ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళు, గిద్యోను కదలెను కాగడాలతో, బద్ధ శత్రువుల ఆగడాలు ఆపెను అని. సోదరా సోదరి మేలుకొని నీ వెలుగు తేరి చూసుకో. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. మన వెలుగు తేరి చూసుకునే దినాల్లో ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియమైన తల్లి, ప్రియమైన బిడ్డ, దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు. లేచి నీ వెలుగు తేరి చూసుకో. దేవుడు మాట్లాడితే దేవుని వాగ్దానానికి లోబడు, దేవుని యొక్క మహిమను చూస్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పటికీ నీతో మాట్లాడిన వాగ్దానాలు నీకు గుర్తుకొస్తున్నాయి. ఆ సంగతి నీకు తెలుసు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. అయితే దేవుని వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రార్థన చేయి, నమ్మిన వారికి దేవుని వాగ్దానం సొమ్ము లాంటిది. దేవుని కొరకై సాగిపోదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, అందరూ లేచి నిలబడదాం.
ఉన్న స్థలంలో అలాగే లేచి నిలబడండి. ప్రక్కవారి వైపు చూడొద్దు, దిక్కులు చూడొద్దు. తండ్రి నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని ఆత్మ నిన్ను అభిషేకిస్తూ ఉంది. దేవాది దేవుడు ఆయన యొక్క కనుదృష్టితో నీ మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద నిలిచి ఉంది. 2 చేతులు పైకెత్తి దేవదేవునితో, నాయనా గిద్యోన్ని వాడుకున్నావు, నన్ను కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. యెహోషువ లోబడ్డాడు నాయన, బలమైనటువంటి నాయకుడిగా చేశావు నాయనా. ఐగుప్తు నుంచి విడిపించి కనానుని స్వతంత్రించుకునే భాగ్యం ఇచ్చావు నాయనా. నీ వాగ్దానానికి మీరు పిలిచినప్పుడు విధేయత చూపెట్టే మనసు నాకు దయచేయి నాయన. అందరూ ప్రార్థన చేద్దాం 2 చేతులు పైకెత్తి. తండ్రి అయిన దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినముల యందు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఇది నా కొరకే, ఇది నా కొరకే. దేవుడు ఈరోజు మాట్లాడింది నా కోసమే. నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుడిని. నా తండ్రి నాతో వాగ్దానం చేశాడు, అయితే నేను వాటిని పొందుకోగలుగుతాను అని దేవుని దగ్గర మనము విశ్వసించువాడు కలవరపడ్డు, విశ్వసించువాడు అధైర్యపడ్డు, విశ్వసించువాడు దేవుని వాగ్దానాలన్నిటిని స్వంతం చేసుకుంటాడు. ప్రియులారా, దేవుని ఆత్మ నిన్ను దర్శిస్తూ ఉంది. మన 2 చేతులు పైకెత్తి, తండ్రి నా దేవా, నా దేవా, నా దేవా, నా దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈరోజు నాతో మాట్లాడినందుకు వందనాలైనా. సిమియోను వృద్ధాప్యంలో నాయన మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ రక్షకుడు పుట్టడం నేను చూస్తాను అని నాయన నిరీక్షించి, నాయన నీవు పుట్టినప్పుడు ఇప్పుడు నీ దాసుడు సమాధానంగా పోతున్నాడు అన్నాడు నాయన. నా జీవితంలో కూడా అలాంటి నాయన సిద్ధపాటు దయచేయండి. సమాధానం కలిగిన ఆత్మీయ జీవితం దయచేయండి అయ్యా. సమాధానం కలిగిన భక్తిని దయచేయండి అయ్యా. లోబడేటువంటి మనసును దయచేయండి. విధేయత చూపించి నాయన మీ వాగ్దానాలు నా సొంతం చేసుకునే కృప దయచేయండి. అందరం ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు నాయన, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు నాయన. ఈరోజు నాతో మాట్లాడుతున్నావు, బిడ్డలందరితో మీరు మాట్లాడుతున్నారు అయ్యా. మీకు వందనాలు స్వామి. బాల్యము నుంచి మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు. మేము మా తల్లి గర్భంలో పిండోత్పత్తి కాక మునిపే మీరు మీ కన్నులు మమ్మల్ని చూశాయి అయ్యా. మాకు కలిగిన ప్రతి నాయన చర్యను మీరు ఎరిగినటువంటి దేవుడు నాయన. చూచుచున్న తండ్రివి అయ్యా. ఈరోజు దీనులుగా మేము వచ్చాం నాయన. మేము పరిశుద్ధులమని చెప్పడం లేదు నాయన అయ్యా. మేము నాయన సంపూర్ణమని చెప్పడం లేదు నాయన. మేము కేవలం బలహీనము నాయన. అయితే నీ కృపను బట్టి బలపరచండి అయ్యా. మేము శక్తివంతులం అని చెప్పడం లేదు. మమ్మల్ని బలపరిచే నీ యందు మేము ఏదైనా చేయగలము అని నిరీక్షిస్తున్నాం నాయన. ఈరోజు మా ప్రభువా అయ్యా, బలహీనమైన మమ్మల్ని బలపరచండి నాయన. అవిధేయులుగా ఉన్న మా యొక్క మనసు మా తిప్పినైన అయ్యా, విధేయత కలిగి దీవింపబడ్డానికి మాకందరికీ సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మదేవా, ఈరోజునైనా రాలేక వెనుకబడిన వారికి మరొక సమయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని నాయన. జరగబోతున్నటువంటి నాయన మా యొక్క విశ్వాస జీవితపు ప్రయాణాన్ని నాయన మీరే మా చేయి పట్టి నడిపించండి అయ్యా. మీరు మా చేయి పట్టుకుంటే మేము స్థిరంగా ఉండగలుగుతాం అయ్యా. మేము ఒకవేళ మీ చేయి పట్టుకుంటే మాకు ఇష్టమైనప్పుడు మేము వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం నాయన. దయతో క్షమించండి అయ్యా. మమ్మల్ని ఎవరిని చేయి వదలొద్దు నాయన అయ్యా. మాలో ఎవ్వరు కూడా మీకు దూరస్థులం అవ్వడానికి వీల్లేదు నాయన అయ్యా. మా ఎడల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన తండ్రివి, మా చేయి పట్టి నడిపించండి. ఇంకా జరగవలసిన ఆరాధన కార్యక్రమం అంతటికి మీ అధ్యక్షతను మమ్మల్ని నడిపించమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.